ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము బ్లూటూత్ హెడ్సెట్ మొబైల్ నుంచి మైక్ అనేది ఏ రకంగా కనెక్ట్ చేసుకొని వాడాలనేది మనము అమెజాన్ నుంచి అయితే ఇది ఆర్డర్ పెట్టాము. సో ఇది వచ్చి మనకి డెలివరీ అయితే వచ్చేసింది. సో దీని ఏ రకంగా ఉంటుంది ఏందనేది మనము దీన్ని అన్బాక్స్ చేసి చూస్తాము. ముందుగా అవుట్లుక్ అయితే ఈ రకంగా ఉంది. దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఇన్సైడ్ ప్యాక్ అయితే మనకి ఈ రకంగా వచ్చింది. సో చూసారు కదా, మొబైల్ నుంచి ఇది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకటి వచ్చేసి రిసీవర్ ఉంటుంది, ఒకటి వచ్చేసి మనకు ఈ సిగ్నల్ రిసీవర్ ఉంటుంది. ఇది మైక్ అన్నట్టు, దీంట్లో మైక్ ద్వారా మనం మాట్లాడుకొని ప్రతిదీ కూడా వినవచ్చు. సో ఇక్కడ నుంచి మనము మౌత్ దగ్గర దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. సో ఇదేంటంటే దీంట్లో అంటే మొబైల్కి ఈ సిగ్నల్ దీని ద్వారా బ్లూటూత్ సిగ్నల్ ఇది రిసీవ్ చేసుకొని మనం మాట్లాడే వాయిస్ అనేది వీడియోకి రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా యూజ్ అవుతుంది ఇది. సో ఇది అమెజాన్లో వచ్చేసి మనకి ఇది 397 రూపీస్ అయితే పడింది. ఒరిజినల్ కాస్ట్ మీద మనకు 30% ఆఫర్ అయితే ఉంది. అమెజాన్ ఆఫర్లో మనం తెప్పించాము ఇది. సో దీంట్లో ఏంటంటే స్పెషల్గా ఉంటాయంటే ప్లగ్ ఇన్ ప్లే అన్నారు. సో దీని కొంచెం మన డిస్టెన్స్ వచ్చేసి 20 మీటర్స్ వరకు కూడా ఇది పనిచేస్తుందట. సో మొబైల్ అనేది మనం ఇంతకుముందు ఏంటంటే వాడిన బ్లూటూత్ మైక్ కానీ రిసీవర్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే వైర్తో పాటుగా మనకి మినిమం 2 మీటర్స్ వరకే ఉంటుంది. సో ఇదేంటంటే వైర్లెస్ మైక్రోఫోన్ అన్నట్టు. సో ఇదేంటంటే మనకు 20 మీటర్స్ వరకు కూడా దీని సిగ్నల్ అనేది రిసీవ్ చేసుకొని మన వాయిస్ రికార్డ్ అనేది మొబైల్కి కనెక్ట్ చేసేస్తూ ఉంటుంది. సో ఇంకోటి చూసారు కదా, సో ఈ యొక్క ఏ రకంగా ఇది లోపల ఇంటర్ఫేస్ ఉంటుందో చూద్దాము. సో సెన్సిటివ్ హైలీ సెన్సిటివ్ అంటే ఇది మరి క్లియర్ రివర్ అంటే ఇది మనకు ఎక్కడైనా వాయిస్ అంటే సైడ్లో ఉన్న డిస్టర్బెన్స్ కూడా ఇది ఫిల్టర్ చేసి మనకు ప్యూర్ రికార్డ్ అయితే చేస్తుందంట. చూద్దాం మరి. సో కంప్లీట్గా ఇంటర్నల్గా ఏమి చేశారో కూడా మనం చూద్దాము. సో చూసారు కదా, సో దీనికైతే కవర్ ప్యాకింగ్ కూడా బాగానే ఉంది. సో కవర్ ప్యాకింగ్ కూడా మనం తీసేద్దాము. సో చిన్న ప్యాకేజ్ అయినా కూడా అమెజాన్ ప్యాకింగ్ అయితే చాలా గొప్పగా ఉంటాయి. సో ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు వీటికి. దాని ద్వారా మెయిన్గా మొబైల్స్ కానీ ఎలక్ట్రిక్ టూల్స్ కానీ సో ఇలాంటి చిన్నవి మనం తెప్పించినప్పుడు చాలా సాఫ్ట్గా ప్యాకింగ్ అయితే చేసి ఇస్తారు. సో అదే రకంగా మనకు నచ్చకపోతే మనకు రిటర్న్ కూడా అయిపోతుంది. ఫర్ ఐఫోన్ అంట, ఐఫోన్ కూడా ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సి టైప్ ఛార్జింగ్ ద్వారా దీనికి ఛార్జింగ్ పోర్ట్ కూడా పెట్టుకోవచ్చు మనము. సో చూసారు కదా, దీన్ని చూద్దాము, ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఓకే, సో దీంట్లో ఈ రకంగా అయితే ఉంది అన్బాక్సింగ్ చేసినప్పుడు. సో మెయిన్గా అయితే దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. నేను ఇందాక చెప్పాను కదా సి టైప్ కనెక్టర్ ఇది. సో ఇది వచ్చేసి సి టైప్ కనెక్టర్. ఇది మన మొబైల్కి కనెక్ట్ చేసుకుంటాము. సో దీని ద్వారానే మనకు అది బ్లూటూత్ ద్వారా సిగ్నల్ అనేది రిసీవ్ చేసుకొని మన మొబైల్కి అంటే మన వీడియో రికార్డ్తో పాటు ఆడియో రికార్డ్ కూడా క్లియర్గా చేస్తుంది. సో ఇది ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి చూసారు కదండి, ఇది ఒక క్లిప్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మైక్ అన్నట్టు. ఈ మైక్ ఏంటంటే మనం మాట్లాడే మన మౌత్ దగ్గరలో పెట్టుకుంటాము. సో దీని యొక్క డిస్టెన్స్ కూడా 20 మీటర్స్ అని ఇచ్చారు. ఆల్మోస్ట్ 20 మీటర్స్ నుంచి మనము దీని ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు క్లియర్గా. అయితే దీని రిసీవ్ అయితే పవర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈ క్లాంప్ కూడా ఇచ్చారు. ఈ క్లిప్ ఏంటంటే మన షర్ట్ బటన్స్కి కూడా ఇది మనం పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, సో ఇదొకటి. సో ఇంకొకటి కూడా ఉంది మనకు. ఇదేంటంటే ఐఫోన్ కనెక్టర్ అన్నట్టు. సో చాలా మందికి ఏంటంటే ఇలాంటిది మనం కనెక్ట్ చేసేటప్పుడు సి టైప్ ఛార్జర్ అనేది ఐఫోన్కి ఉండదు, ఐఫోన్ ఛార్జర్ సపరేట్ ఉంటుంది కాబట్టి. సో దీన్ని ఎలా చేయాలంటే, సో ఇది కనెక్టర్ ఉంది కదా, ఈ సి టైప్ని దీని కనెక్టర్లో పెట్టేసుకొని సో దీని ద్వారా మనము ఐఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఐఫోన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ యాజ్ టీజ్గా పనిచేస్తుంది. సో అందుకోసం ఇది కనెక్టర్ ఎక్స్ట్రా ఇచ్చారు. సో ఇదైతే సి టైప్ మనకు అవసరం లేదు, మనం వాడే మొబైల్కి సి టైప్ ఉండేది కాబట్టి ఇది ఒకటి సరిపోతుంది. ఐఫోన్ యూజర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం కంపల్సరీగా ఇది కూడా కనెక్ట్ చేసుకోవాలి. సో దాని సపోర్ట్గా ఇది మనకి ఎక్స్టెండ్ దీంట్లో పెట్టేసుకొని దీన్ని ఐఫోన్ ఛార్జర్ దగ్గర కనెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇది పనిచేస్తుంది. సో దీంట్లో ఏమైనా ఛార్జర్ అనేది ఇచ్చారా? ఇది మొబైల్ కనెక్టర్ ఉంది, అదే రకంగా మనకు ఒక మైక్ కూడా ఇచ్చారు. సో ఇదేంటంటే ఇది కూడా చూద్దాము. సో ఇది వచ్చేసి కేబుల్ ఇచ్చారు. సో ఛార్జింగ్ కేబుల్. అయితే దీనికి ఏం చేయాలంటే కంపల్సరీగా మనము ఈ మైక్ అనేది ఛార్జింగ్ చేసుకోవాలి. సో మన దగ్గర ఉన్న సి టైప్ ఛార్జర్తో కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు, కానీ దాని సపరేట్ ఛార్జర్ అనేది ఇచ్చారు. సో దీని ఏంటంటే కంటిన్యూగా మనం అడాప్టర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ ఛార్జర్ అడాప్టర్కి కనెక్ట్ చేసుకొని ఇది ఇక్కడ పెట్టేసుకున్నట్లయితే దీన్ని కూడా ఎంతో మనం ఛార్జింగ్ అయితే ఇవ్వాలి. మనం బ్లూటూత్ స్పీకర్ వాడతాం కదా, సో బ్లూటూత్ స్పీకర్కి మనం ఏ రకంగా అయితే మన హెడ్సెట్కి ఏ రకంగా అయితే ఛార్జింగ్ పెట్టుకుంటామో సో దీన్ని కూడా యాజ్ టీజ్గా దీన్ని మనం ఛార్జింగ్ అనేది పెట్టేసుకోవాలి. సో ఇది అనేది మనం మొబైల్కి కనెక్టర్ ద్వారా కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇది ఛార్జింగ్ కూడా అవుతుంది. సో ఆల్మోస్ట్ అయితే మనకు అన్నీ కవర్ అయ్యాయి. ఈ ప్రైస్లో అయితే మనకి చాలా అన్నీ అయితే వచ్చేసాయి. సో ఇది ఎలా పనిచేస్తుంది ఏందని చెప్పి నేను ఫర్దర్ వీడియో కూడా తీస్తాను. సో క్లారిటీ అనేది ఏ రకంగా ఉంటుంది, జీరో నాయిస్ అని చెప్పారు. సో డిస్టర్బెన్స్ లేకుండా వాయిస్ క్లారిటీ బాగుందా లేదా అనేది కూడా మనం చూద్దాము. సో ముఖ్యంగా అయితే మనకు ఈ తెప్పించిన బ్లూటూత్ అంటే హెడ్సెట్లో మాత్రం మనకు ఒక మనం మైక్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మన మొబైల్ కనెక్టర్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి
మనం ఇందాక ఇచ్చారు కదా ఐఫోన్ కనెక్టర్, ఇది ఐఫోన్ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక డేటా కేబుల్ కూడా ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఇవన్నీ కూడా మనకు 399లోనే వచ్చాయి. స్పెషల్ ఆఫర్ ద్వారా మనం తీసుకున్నాం కాబట్టి ఇవి ఏ రకంగా వాడతారనేది మనము ఫర్దర్ వీడియోలో చూసుకుందాము. మరిన్ని ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.